వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవనం 2.0. నేను మీ మాధురి. తాళి అంటే విలువ తెలియని వివాహాలన్నమాట. భార్య కంటతడిని కూడా గమనించలేని భర్తలు, నుదుట కుంకుమ విలువ తెలియని భార్యలు. అరే, ఇద్దరు కూర్చొని అసలు మాట్లాడుకునే తీరికే లేనటువంటి బంధాలన్నమాట. మాట వెనుక ఉన్నటువంటి ఆంతర్యాన్ని కూడా అర్థం చేసుకోలేని మనుషులు. ఏవైతే లోపాలు ఉన్నాయో, ఏవైతే తప్పులు ఉన్నాయో వాటిని మాత్రమే ఎత్తి చూపే ప్రేమలు. ఇదండి ఇప్పుడున్న రోజుల్లో, ఇప్పుడున్న జనరేషన్లో బంధాలు, అనుబంధాలంటే ఏంటో చెప్పండి అనంటే టక్కుమని చెప్పే పదాలు, టక్కుమని చెప్పేవి ఇవే అన్నమాట. అంతే. తాను నాకు అర్థమైనంత కాలం వావ్ వావ్, అసలు మమ్మల్ని మించిన జంటే లేదు, మేము ఒకరికొకరు అంటే ప్రేమ, అసలు మమ్మల్ని ఎవరు విడదీయాలనుకున్నా మేము విడిపోలేము, అంత మంచి రిలేషన్ ఉంది మా ఇద్దరి మధ్యన అని చెప్పేస్తారనమాట. అదే చిన్న గొడవ వచ్చిందనుకోండి, ఏంటి మా ఇద్దరి కలవట్లేదండి, అది వరకు బాగా కలిసేవి, ఆలోచనలు కానివ్వండి ఏవైనా కానీ బాగా కలిసేవి, కానీ ఇప్పుడు కలవట్లేదు కాబట్టి మ్యూచువల్గా డైవోర్స్ తీసుకుంటున్నాం. సో చిన్న చిన్న విషయాలకి డైవోర్స్ అనమాట. ఎవరిని చూడండి, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని చూడండి, ఎవరినైనా మనము ఈ సమాజంలో ఇప్పుడున్న ప్రపంచంలో ఎవరిని చూసినా ఇదే అండి. అందుకే అంటున్నాను, తాళి అంటే విలువలేని వివాహాలు అని చెప్పేసి. అరే, అసలు మనకి నాది జరామి అని చెప్పేసి ఈ పెళ్లిలో తాళి ఎందుకు కట్టిస్తారు? తాళి కట్టిన తర్వాత దానికి ఎలాంటి వాల్యూ ఇస్తున్నాము? మన పెద్దవాళ్ళందరూ మన ఆచార సాంప్రదాయాలు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి? అంత ఈజీగా ఏదో మెడలో చైన్ వేసుకున్నంత ఈజీగా వేసేసుకొని తీసి పడేయడమేనా ఈ బంధానికి ఉన్న విలువ, ఆ తాళికి ఉన్న విలువ అనేది ఎవరు కూడా ఆలోచించట్లేదు. ఒక్క అమ్మాయిలనే కాదండి, అబ్బాయిలనే కాదు, అందరినీ కూడా. ఇప్పుడు ఏదైనా జరిగితే రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అని ఎలా అంటారో, సో రెండు చేతులు కలిస్తేనే అది సర్దుకుపోవడం అయినా అవ్వనివ్వండి, ప్రేమన్నా అవనివ్వండి, విడిపోనివ్వండి, ఏదైనా కానీ ఒకళ్ళు అడ్జస్ట్ అవ్వడం మొదలెట్టారంటే ఇంకొకళ్ళు కూడా వాళ్ళని చూసి అరే వాళ్ళు మన కోసం ఇంత అడ్జస్ట్ అవుతున్నారు కదా, మనం ఎందుకు ట్రై చేయకూడదనే రియలైజేషన్ ఇంకొకరిలో వస్తుంది. కానీ ఇద్దరు కూడా నువ్వా నేనా అనుకున్నట్టు ఉంటే మాత్రం ఖచ్చితంగా అది ఇలాంటి వాటికే దారి తీస్తుంది. ప్లస్ ఇండివిడ్యువాలిటీ. ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కరు చెప్పేది నా ఇండివిడ్యువాలిటీ నాకు. ఈ రోజుల్లో ఇండివిడ్యువాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్, కరెక్టే. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. కానీ ఆ ఇండివిడ్యువాలిటీ పేరుతో ఒకరికొకరు రెస్పెక్ట్ లేకుండా ఒకరినొకరు కించపరుచుకుంటూ నువ్వెంత అంటే నువ్వెంత, నేనేంటి, నేనెందుకు తక్కువ, నేనింత సంపాదిస్తున్నాను, నేనింత ఇది చేస్తున్నాను, అలా ఇద్దరు కూడా ఒకరికొకరు రెస్పెక్ట్ లేకుండా బిహేవ్ చేసుకోవడం వల్ల ఇవి ఎక్కువైపోయాయని ఓన్లీ పర్సనల్ నా ఒపీనియన్ మాత్రమే నేను షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఒక రెస్పాన్సిబిలిటీ, పిల్లలు అనే రెస్పాన్సిబిలిటీ వాళ్ళ లైఫ్లో ఉన్నా కూడా విడాకులు జరుగుతూ ఉన్నాయి. ఎలా అంటే ఒక ప్రాణిని ఈ లైఫ్లోకి మనం తీసుకొచ్చినప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ మనకు ఉంటుంది కదా, వాళ్ళకి ఒక మంచి జీవితం, మంచి అట్మాస్ఫియర్లో జీవితము, ఇద్దరు కలిసి అమ్మా నాన్న ఇద్దరు ఉంటేనే ఆ పిల్లలు చక్కగా ఇద్దరు ప్రేమను పొందుతారు అనేది కూడా ఆలోచించకుండా వాళ్ళ జీవితాలే వాళ్ళకి ముఖ్యం, వాళ్ళ ఇండివిడ్యువాలిటీనే వాళ్ళకి ముఖ్యం అనుకునే వాళ్ళు కూడా కోకొల్లలు. ఇది అందరి విషయమో కాదు, ఎవరైతే కొందరు ఉంటారో ఇలా ఆలోచించే వాళ్ళు వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను అనమాట. ఇదండి ఇలా అయిపోయింది జీవితాలు. కాబట్టి విలువలు తెలుసుకొని మసిలితే ఖచ్చితంగా రిలేషన్స్, బంధాలనేవి గట్టి పడతాయి. కాబట్టి కొంచెం ఆలోచించండి చేసేటప్పుడు అనేది. ఇదండి నేను చెప్పదలుచుకున్నది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేయండి.